అస్సలం వాలేకుమ్. హాయ్ ఎవ్రీవన్. టుడే నేనైతే 1 కేజీ ఆఫ్ మటన్‌తో మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఫుల్ రెసిపీ డీటెయిల్‌గా చూసేయండి. కేజీ మటన్ అయితే క్లీన్ చేసుకొని తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండ్ 3 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సాల్ట్ అయితే మన టేస్ట్‌కి సరిపడి ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి. అండ్ 1 కప్ ఆఫ్ కసూరి మెథి అంటాము కదా, అది అయితే వేసుకోండి. 1½ కప్ వచ్చేసి నేను అయితే పెరుగు వేసాను. కర్డ్ మీకు ఇష్టం లేకపోతే 1 కప్ అయినా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కదా, అది కూడా వేసుకోండి. అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. తర్వాత అయితే మనం ఏం చేయాలి అంటే హోల్ గరం మసాలా ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవాలి అన్నమాట. ఇది కూడా మన టేస్ట్ని బట్టి అండి. మనమైతే ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మీడియంగా సరిపోతుంది అంటే కనుక నేను చెప్పిన విధంగా ఒక 5 ఇలాచీ, 5 లవంగాలు అంటారు కదా, 5 లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క కూడా ఒక 2 ముక్కలు, ఇంకా స్టార్ పువ్వు అంటాం కదా అది ఒకటి, ఇంకా 2 బిర్యానీ ఆకులు అయితే సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది బిర్యానీ. ఒక పీస్కి కూడా ఆ మసాలా అనేది బాగా తగలాలి అన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా అండి మనం కలపాలి అన్నమాట. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే పీస్కి మన మసాలాలన్నీ పడతాయన్నమాట. అవి ఎంత బాగా పడితే అంత టేస్టీగా ఉంటుంది. పీస్ చాలా టెండర్గా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే కలిపిన తర్వాత నేనేం చేస్తానంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాను. చాలామంది అయితే అన్నీ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మసాలాస్ ఏదైతే ఉన్నాయో ఇంకా బాగా టైం తీసుకొని పీస్కి పడతాయని చెప్పేసి నేను అలా చేస్తానన్నమాట. నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇది. అండ్ ఇక్కడ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. కొంచెం సేపు కూడా మనం ఇంకా ఆయిల్‌లో పెట్టకూడదు అన్నమాట. అవి దగ్గర ఉన్నా కూడా బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయితే ఇంకా టేస్ట్ కూడా మొత్తం పోతది. అలా అవ్వకూడదు. అండ్ ఇక్కడ చూడండి కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదా, ఆ లీవ్స్ అయితే నేను వేసుకున్నాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. మనం ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ కూడా ఒక 5 ఆర్ 4 స్పూన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి అండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. బాగా కలుపుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి అన్నమాట. టైం ఉంటే పక్కన పెట్టుకోండి, లేదా మనం ఎలాగో కుక్కర్లో వేసేస్తాం కాబట్టి నాకు టైం లేదు, అప్పుడు కుక్కర్లో వేసేసాను. వేసేసిన తర్వాత మనం ఇది కర్రీలా చేసుకుంటున్నాం కదా, దీన్ని పక్కీ అఖ్ని బిర్యానీ అంటాము అండి యాక్చువల్గా అయితే ఉర్దూలో. కచ్చి అఖ్ని బిర్యానీ అయితే వేరు ఉంటుంది. ఇంకా డైరెక్ట్ దీని మీదే రైస్ వేసి బాయిల్ చేసేస్తామన్నమాట. ఇది పక్కీ అఖ్ని బిర్యానీ. దీన్ని కుక్కర్లో వేసి కొంచెం సేపు అయితే నేను కుక్ చేసుకున్న తర్వాత ఒక విజిల్స్కి పెట్టేశాను అనమాట. 8 విజిల్స్ దాకా వచ్చాయి. వచ్చిన తర్వాత చూడండి ఇలాగుంది. మొత్తం షేర్వా లాగా గ్రేవీ మొత్తం తయారైంది అన్నమాట. అయితే ఒకసారి కలుపుకొని చూడాలి. చూసిన తర్వాత మనకి పీస్ ఏదైతే ఉందో అది కుక్ అయిందో లేదో చూసుకోవాలి అండి. చూసుకున్న తర్వాత ఇంకా మనం విజిల్స్ ఇవ్వడం అవసరం లేదు అనుకుంటే ఇంకా మనం దాన్ని కుక్ చేసుకోవచ్చు. చూడండి పీస్ అయితే ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది. ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు అయితే మనం ఏం చేయాలి అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి థిక్‌గా ఉండాలి కదా, అందుకే అప్పటి వరకు మనం కలుపుతూనే ఇంకా కుక్ చేసుకుంటూ ఉండాలి. సో చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా మాషాల్లా. నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రేవీ కూడా చాలా బాగుంది తినడానికి. నేనైతే కొంచెం తీసి పక్కన కూడా పెట్టుకున్నాను కర్రీలాగా. ఇంకా ఇక్కడైతే మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ప్యారలల్‌గా మీరు కర్రీ చేసుకుంటూ అది కూడా చేసుకోవచ్చు. బట్ మీకు చూపించడానికి నేనైతే ఇలాగ వేరేగా సెపరేట్‌గా చేసుకున్నాను అన్నమాట. వాటర్ అయితే తీసుకుని హోల్ గరం మసాలాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. అండ్ కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ అయితే వేసుకున్న తర్వాత బాయిలింగ్ అవుతుంది కదా, ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే రైస్ ఏదైతే ఉందో అది మనం దాంట్లో అయితే వేసేసుకోవాలి. సాల్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోకండి. సాల్ట్ టేస్ట్ కంపల్సరీ చూసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది. మీరు అయినా టేస్ట్ చూసుకొని వేసుకోండి. కర్రీ ఎలాగో కుక్ అయిపోయింది కదా, మనం దమ్‌కి పెట్టే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ రైస్ ఏంటంటే 75% కాదు 90% మనకి కుక్ అయిపోవాలి అన్నమాట. 90% కుక్ అయిందో లేదో చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే అన్నం వార్చేయాలి అన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఒక బగోనా తీసుకుని దాని మీద అయితే ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను రైస్ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత మన గ్రేవీ ఏదైతే ఉందో అది వేసుకోవాలి అన్నమాట. తర్వాత మళ్ళీ నేను రైస్ లేయర్ వేసుకున్నాను. దాని మీద అయితే మీరేం చేయాలి అంటే కొత్తిమీర, పుదీనా ఉంటాయి కదా, ఈ కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ
మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ రైస్ లేయర్ వేసుకోవాలి, దాని మీద మళ్ళీ గ్రేవీ లేయర్ వేసుకోవాలి. అలాగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉండాలి అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. కింద అయితే మనం కర్రీ వేసి పైన అయితే రైస్ వేయకూడదు అండి. అలా వేస్తే కనుక మనకి ఏమవుతుందంటే కర్రీ అంతా డ్రై అయిపోయి ఆ టేస్ట్ మనకి రాదు. రైస్కి ఆ ఫ్లేవర్ పట్టాలి అంటే ఫస్ట్ అయితే మనం రైస్ లేయరే వేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఫుల్ డీటెయిల్గా చెప్పాను. మాషాల్లా చూడండి ఎంత టేస్టీగా ఉంది కదా, చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది కదా బాగా. ఇంకా మనమైతే ఏం చేయాలి అంటే దానికి లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి అనమాట. కొంతమంది ఆటా ఉంది కదా, పిండి అంటారు కదా, ఆ పిండి అయితే పెట్టి క్లోజ్ చేస్తారు. నేనైతే అలా చేయను, క్లాత్ అయినా పెడతాను అనమాట. ఒక బిందె అయినా బరువుకి పెట్టండి ఏదో ఒకటి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో, ఇంకా పలుకుల్లాగా అలాగ రావాలి అన్నమాట. రైస్ ఎంత బాగా కుక్ అయిందో చూడండి, ఎక్కడ కూడా మెత్తగా కూడా అవ్వకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది అల్టిమేట్ ఉంటుంది. చాలా బాగుంది అండి టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ఈ టేస్ట్ చూడాలి అంటే ఇది అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి కదా. ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఈ వీడియో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ గాయ్స్ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్తో వస్తే మీకు ఇష్టమో నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అయితే షార్ట్ వీడియోస్లో మంచి రెస్పాండ్ వస్తుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి. లాంగ్ వీడియోస్కి కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అల్లా హాఫీజ్.